షమ్మరి రేపు బర్త్డే. ఏ నిజం చెప్పరా రే? నిజం బర్త్డే. ఎవరికైనా పిలుస్తున్నావు? మా సబ్స్క్రైబర్లను ఎవరినైనా పిలుస్తావా? ఏం చేస్తావు అంటే ఏ కేక్ తినిపిస్తావు? పైనాపిలేనా? కొంతమంది పైనాపిల్ తినరు. బ్రెడ్ కేక్ అన్నా చూడాలా? అరే బయట వాళ్ళకి కాదురా, బయట వాళ్ళకి కేక్ అంటే ఇస్తావు ఏమరా పొట్టడా? బయట వాళ్ళకి కేక్ అంటే ఇస్తాడు, మరి మాకేమి ఇస్తావురా? ఏరా అన్ని అంటే ఇంకేం మాట్లాడా? చూడు గంట బి మోగింది, 8 అవుతున్నట్టు ఈ టైంకి. ఇక తిన్నావా లేదా? ఇంట్లో అయినా తినిపోండి మరి. అరే మంచిగా మాది చేసిందిరా. ఏం చేసినామే? అరటికి ఫ్రై, రైస్ చేసింది. తింటారంటే చెప్పు, కొంచెం కొంచెం తినానా వండిపే. ఏం పోతారు రేపా? రేపు ఏం చేయనికి నాయన? రీల్స్ చేయనికినా? బర్త్డే రీల్స్ చేద్దాం పట్. మా తమ్ముడు బర్త్డే, తమ్ముడు కాదు అల్లుడు కదా, సారీ అల్లుడు బర్త్డే. మరి ఏమైనా ఉందా మరి? నాకేం దాపిస్తున్నావు? సరే కానీ ముందే మాట్లాడుకుంటే రేపు వద్దామా లేదా అనేది ప్లాన్లో ఉంటుంది. అట్లా అని అరే తాపిస్తాం అంటే మందు కాదురా, ఏదైనా స్ప్రైట్ లేకపోతే థమ్స్అప్ అది అట్లా చెప్పు చాలు. అంటే నువ్వు 5 రూపాయలు థమ్స్అప్ అయినా పర్లేదు. 10 రూపాయలది ఆడ మన చిత్తినగర్ సందులో లేదా ఆడ? ఇక చేద్దాం అదే అంతే. మరి 20 రూపాయల్లో నలుగురం కలిసి తాగుదాం. ఏమంటావు రేపు పొట్టోడా? ఏరా మధ్యలో కనిపిస్తలేవు? ఏం కాదులేరా, మంచిగానే అవుతావు. కానీ ఎంత స్మార్ట్ ఉన్నావు. ఏ అమ్మాయి అయినా చూస్తే టక్కుమని పడిపోలే. ఎంతమంది పడ్డారా? అరే ఇక్కడ చూడరా, కెమెరాకి చూడరా. ఎవ్వరు పడలేదా? ఏంద్రా ఇంత తెల్లగా ఉన్నావు, ఇంత మంచిగా ఉన్నావు, స్మార్ట్గా ఉన్నావు, బాడీ బిల్డర్. ఎవర్రా? ఏరా నిజమా? ఇటు చెప్తుండు. ఏం పేర్రా? అరే నీకు దండం పెడతారా? అరే గల్లు పేర్రా శ్రీకాంత్ ఆరా? ఇంకో ఎవరి పేరు చెప్పు, మెల్లగా చెప్పు. అరే నువ్వు ఎన్నో క్లాస్ రా? సెకండ్ క్లాసా? అరే ఒక్క పోరి లేదా ఆరా 7th క్లాస్కి? నాయన ఏరా ఇప్పుడు అందరు అప్డేట్ అయ్యారా? అవి ముందుకు ముందే ఇప్పుడు ఎల్కేజీ నుంచి స్టార్ట్ అయింది అందరికి. ఈరోజు టెడ్డీ ఎవరికి ఇచ్చినావురా? టెడ్డీ ఎవరికి ఇచ్చినావు? డాలియా? ఎవర్రా డాలీ? మళ్ళా స్ట్రైట్గా పోయి రైట్ తిప్పాలా? లెఫ్ట్కి పోవాలా? ఎందుకు రైట్కి పోతే ఇంకో డాలీ లేదా? ఎంజాయ్ చేయరా లైఫ్ని. ఇక అంతే, ఇంకా ఏం లేదు. ఇక 14th వస్తుంది, మరి ఎవరికి ఇస్తావు? డాలీకి ఇస్తావా ఇంకెవరికి అని ఇస్తావా? ఏరా నువ్వెవరికి ఇస్తావురా? వద్దులేరా. అరే పైసలు కాదురా, 5 రూపాయలు డైరీ మిల్కేనా? చాక్లెట్ ఇచ్చానా? నువ్వు అంటే నాకు ఇష్టం అన్నట్టు ఒక చిన్న డైలాగ్ వేసి 1 4 3 అని ఊరికి ఎత్తుకుంటూ రావాలా. దాని తర్వాత ఆ పాప పోయి ఆయనకు వాళ్ళ అమ్మగా చెప్తుంది, అరే బుడ్డోడా నువ్వు ఎంతున్నావు, నీకు అప్పుడే 1 4 3 అట్లా జోక్గా. కానీ ఇగో లైఫ్ని చిల్లు చేయండి, ఎంజాయ్ చేయండి, మంచిగా చదువుకోండి, ఆరోగ్యంగా మంచిగా తినండి, ఓకేనా? అది మా శ్యామ్ గారు బర్త్డే రేపు. ఏమైనా ఉందా లేదా మరి? అందరు విజ్ చేయండి ఫ్రెండ్స్. రేపు మా ఈవినింగ్లో వీడియో రిలీజ్ అవుతుంది. వస్తారా రేపు? ఖచ్చితంగా వస్తా, ఎంజాయ్ చేద్దాం. ఏం చేస్తావో చూస్తా. అరే ఒక చాటల్ బ్యాండీడు మస్తు 3 మార్ 1 మార్ 2 మార్ 6 మార్ 10 మార్ ఇంత మంచిగా ఆడతావురా. ఆడరా అదరా, ఒక్క డ్యాన్స్ ఆడరా అదా?
ఇన్స్టాల్ చేయించుకో. సిగ్గుపడుతుండు, అది కథ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, ఆదాబర్సే. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మా వరలక్ష్మి ఛాయ్ తాగుదామని అన్నది. సరేలే, ఛాయ్ ఎక్కడ తాగుతాం, యథావిధిగా అయితే మేము ఈ మధ్య కాలంలో ఛాయ్ షాపులు చాలా వరకు ఓపెన్ అయినాయి. సో అక్కడక్కడ వెళ్దామని ఈమె అన్నది. కాదు, చార్మినార్కి పోదాం, చార్మినార్లో ఇరానీ ఛాయ్ చాలా బాగుంటుంది, ఎలా తిరిగినట్టు ఉంటుంది, వాకింగ్ చేసినట్టు ఉంటుంది అని అడిగాను. ఏమే వరలక్ష్మి? అవును, మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే మాత్రం తప్పకుండా చార్మినార్ దగ్గర ఉన్న నిమ్రా కేఫ్లో ఛాయ్ తాగండి, సూపర్. ఒక్కసారి తాగితే అయితే మీరు అంటారు అబ్బా ఇంత బాగుంటుందా అని అంటారు. ఇంకో విషయం ఏం తెలుసా, అక్కడ మొత్తము చార్మినార్ దగ్గర ఈరోజు సైకిల్ రైజ్ ఏదో జరిగిందో ఏమో, కానీ అందరూ అయితే ఇన్ని గనం సైకిళ్ళు తీసుకొని అయితే వచ్చిర్రు. మాకు ఇంకో విచిత్రం జరిగింది, ఇంకో మంచి సంఘటన జరిగింది. అక్కడికి వెళ్ళంగానే అమ్మవారికి అదేంటి హారతి ఇస్తారు చూడండి, భాగ్యలక్ష్మి అమ్మవారికి. ఆ టైంలో మేము అక్కడ అటెండ్ అయ్యి అమ్మవారి దర్శనం అయితే ఇలా చేసుకున్నాం. ఎందుకంటే అక్కడే ఉంటుండే, కానీ ఇంకా కొన్ని దాన్ని ఏమంటారు, స్నానం చేసుకోలేరు, అది సాంప్రదాయం కాదు కదా మనకి. సో ఆ విధంగా అయితే అమ్మవారు కొంచెం పెట్టినాను, ఏమనుకోకండి, వినండి. మొత్తం పెడితే మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని ఎంత పబ్లిక్ అవ్వాలి. ఇంకా లాస్ట్కి అయితే అమ్మవారి దర్శనం చేసుకుని చూస్తున్నారు కదా అండి, చార్మినార్ నిమ్రా కేఫ్లో చూడండి, అక్కడ ఫేమస్ చాయ్, టై బిస్కెట్ సూపర్ ఉంటుంది. అలాగే చూసారు కదా మస్కా బన్ అయితే చాలా చాలా దాని కాస్ట్ వచ్చి 40 రూపీస్ అండి. ఎంత ఎక్కువ లేదు, కానీ చాలా టేస్ట్ అంటే టేస్ట్ ఉంటుంది. మేము ఆల్రెడీ ట్రై చేసి తీసుకున్నాం అబ్బా, చాయ్ తాగినాం, టై బిస్కెట్ తిన్నాం, మస్కా బన్ తింటున్నాం, సూపర్. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా వరలక్ష్మి మధ్యలోనే అడిగింది, ఏమండి పాల ప్యాకెట్ చాయ్ కావాలండి అని అన్నది. సరేనే, నీకన్నా ఎక్కువనా అని తీసుకొని అయితే వచ్చాము. ఇంకా తిన్న తర్వాత ఏం మాట్లాడినామంటే, ప్రతిసారి నేను చేయాలా మమ్మీ, నువ్వు చేయవా? ఇంకా నేను చేస్తా. ఏం చేస్తావు? వంట నువ్వు మొన్న ఏం చేసినావు చెప్తా, ఆగండి. ఏం చేసినావు మొన్న? చికెన్ చేసిన. ఎట్లా చేసినావు? సూపర్ చేసిన. చూసేటోళ్ళు బి నవ్వుతారా, ఎట్లా చేసినావు, అట్లాంటి ఉప్పు లేదు, కారం లేదు, గరం మసాలా వేసినా అన్నది, ఎట్టు కొట్టిందో అర్థమైతే లేదు, ఎందుకు చేసినావో బి అర్థమైతే లేదు. లాస్ట్కి ఫ్రై చేసినా అన్నది. ఆ నైట్ సరేలే ఫ్రై చేసింది కదా మంచిగా తిన్నాం అనుకుంటే దాన్ని కొంచెం కారం ఎక్కువ వేసి ఫ్రై చేస్తాం కదా అని. కాదబ్బాయి, ఇవాళ సండే అయితే మేము ఏం చేసినాం తెలుసా, మార్నింగ్ 5:30కి అనుకున్నాము చార్మినార్కి వెళ్ళి ఛాయ్ తాగేసి వద్దాము, చాలా రోజులు అయింది అని అనుకున్నాం. కానీ వద్దు, నిద్రలో ఉన్నా నేను, పోదామని నేను అన్నాడు, కానీ నేనైతే పోలేను. ఎంత 6:30కి పోయినా బాబాయ్? 6కి పోయినాం అబ్బా. ఆ టైంలో కూడా ఏం రష్ ఉంది తెలుసా చార్మినార్ దగ్గర, ఫుల్ రష్ ఉంది. మళ్ళీ చార్మినార్ది పక్కన పెట్టు, ఆడ భాగ్యలక్ష్మి అమ్మవారికి హారతి ఇచ్చే టైంకి పోయినాం మనం ఈరోజు. అది ఒక హైలైట్ మనకి, ఎప్పుడు పోలేదు, ఇది ఫస్ట్ టైం మాకి హారతి అమ్మవారికి. ఎప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్లో ద ఫేమస్. ఎక్కడెక్కడ మోడీ సాబు, తమీషా వీళ్ళందరూ ఖచ్చితంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కలిసే మొక్కి ఆమె పూజ చేసే, ఎవరు కేసీఆర్ అయినా కానీ ఎవరైనా కానీ ఈమె పూజ చేసిన తర్వాత ఎలక్షన్లకు పోతారు, అది సక్సెస్ అవుతుందని. సో మేము అనుకోకుండా ఏదో అనుకొని పోయినాము. పోయిన తర్వాత అమ్మవారిది పూజ అవుతుంది కదా, పూజ అవుతుంటే పూజలో అట్లనే ఉండి హారతి వరకు ఉండి వచ్చేసినాం. ఎందుకంటే స్నానం చేసుకుని వచ్చిన వాళ్ళు వేరు, కానీ మేము స్నానం చేసుకోలేదు కదా, మళ్ళీ వాళ్ళు నీళ్ళు బి వేసిర్రు మీదికి. ఇక స్నానం చేసుకోలేదు, పోదామంటే మేము ఎందుకు పోతావు అవసరం, స్నానం చేసుకుంది ఎట్లా పోతాం మనం, ఏదో బయట నుంచి మొక్కేసి వచ్చినాం అంతే, బయటనే. కానీ అంటే అమ్మకి అంటే అలంకరణ చేసేటప్పుడు నీళ్ళు ఉంటాయి కదా మమ్మీ,
ఆ నీళ్ళు మన మీద వేస్తుంటే నువ్వు ఒప్పుకోలేవు. నడు నడు స్నానం చేసినామా అది ఉంది మరి. అలా వల్ల మేము చాయ్ ఆశకి పిచ్చోళ్ళలాగా ముఖం కడుక్కొని బ్రష్ చేసి ముఖం కడుక్కొని బన్ ఎట్లుంది ఆడైతే అబ్బా ఇస్కాన్ బన్ అంట. ఇస్కాన్ బన్ ఇంకేం బన్ మస్కా బన్. మస్కా బన్ ఏముంది భయ్యా తింటుంటే అట్లా నోట్లో వెళ్ళిపోతుంది. కేఫ్ లో చాయ్ తాగేసి టైప్ బిస్కెట్ అబ్బా తింటే వేడి. కాదు మమ్మీ నాకు ఒకటి చెప్పు, నువ్వుకి ఈరోజు ప్రామిస్ డే, ఈరోజు అంత దూరం తీసుకుపోయినా. ప్రామిస్ డే అయిపోయింది. లేదు ఈరోజు నిన్న టెడ్డీ డే కదా, ఈరోజు ప్రామిస్ డే, రేపు ప్రపోజ్ డే. మమ్మీ నీతో ఒక మాట చెప్పాలి. ఇవి చేయిలో చెయ్యే ఫ్రెండ్స్, చేయిలో చేయి పెట్టుకున్నా. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే కష్టం. నిన్ను తిడతా, ఆగు. నువ్వు నా దగ్గరనే ఉండు. తెల్లారి సారీ చెప్తా అని చెప్తున్నావు ఏంది? లేదు నేను చెప్పేది నువ్వు చెప్పేది వింటావా ఇంట్లో వినవా? నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రాణం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని అంటాను అనుకున్నావా? నువ్వేం చెప్పినా ఇంట నీ కాల్మొక్త బాంచండి, నన్ను ఏమనకు. రాబోయే కాలంలో ఇదే అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పటికైనా మానుకోండి. భార్యలతోని కోపాలకి వెళ్ళి, కొట్లాటలకి వెళ్ళి, పంచాయతీలకి వెళ్ళి ఏమంటారు అక్కడ ఎక్కడికో వెళ్ళకండి. ఏమన్నా ఇంట్లో మాట్లాడుకోండి. ఎవరికి బోల్బొక్కల్లాగా చెప్పకండి. చెప్పి మళ్ళీ బదలాం కాకండి. బదలాం చేసి మిమ్మల్ని మళ్ళీ బదలాం చేస్తారు. ఇది గుర్తు చేసుకోండి. ఎప్పటికైనా మన విషయాలు ఎవరికైనా ఎంత సొదాగా చెప్పినా కానీ మన దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పటికైనా మన గురించి వేరే వాళ్ళకి బ్యాడ్గానే చెప్తారు. మన తెలిసిన వారికి అయితే మ్యాక్సిమం ఎవరు మనము దాని గురించి చెప్తారు. ఇప్పుడు బ్యాడ్గానే నేనే ఉంటాను నీ దగ్గర, నేను చెప్పినాను ఎవరికన్నా అని నేను అన్నాను. వరలక్ష్మి మళ్ళీ బ్యాడ్గా అంటే వరలక్ష్మి ఇలాంటి వాళ్ళు కాదు, మిగతా వాళ్ళు పిచ్చోళ్ళు ఉంటారు. వెళ్తున్నా ఆ వీడియో కూడా ఖచ్చితంగా. షాపింగ్ నేను పనికి పోతా, నాకు వద్దు, నేను రాను, నేను షాపింగ్ వెళ్తాం. మనం పండగ ఉందా పాపం ఉందా, షాపింగ్ ఎందుకు వెళ్తావు? వీడియో పెట్టేసేయండి, అప్పుడు చెప్తున్న పని ఎట్లా షాపింగ్కి రావడం. పెట్టేస్తున్నా ఫ్రెండ్, చూపిస్తాను. నువ్వు ఎందుకు చేస్తున్నావురా? నేను చేస్తా కదా, బట్టలు ఉతుకుతా కదా. నిజాలు చెప్తే ఎవరు నమ్ముతారే ఈ రోజుల్లో? ముచ్చట్లు కావాలా? ఛీ, చూసారా ఫ్రెండ్స్ ఇట్లా మాట్లాడుతుంది. పొద్దుగాల నేను కోవా బన్ను ఇప్పించిన, ఇంకా ఛాయ్ తాపించిన, అయినా కానీ మాకు నియ్యత లేదు, ఏం లేదు. ఇదేనా మర్యాద? ఇదేనా నువ్వు ఇచ్చే ఇజ్జతు? హలో మమ్మీ, ఒక స్కిట్ చేద్దాం రా ఈరోజు. నేను రాసుకున్నా, స్కిట్ చేద్దాం. అవ్వా తాత మరి ఇంకేం చేస్తూ? కొత్త కొడగలు పాత అల్లుడు చేద్దామా? ఏం చేయాలో నేను రాస్తున్న స్క్రిప్ట్ చేయాలా బిడ్డ, లేకపోతేనా మీ ఇంటికి రాను. మీ ఇంటికి రాను చూడు, ముందే చెప్తున్నా. ఫ్రెండ్స్ ఈరోజు అయితే అన్నం పెట్టేసిన, మనమే చేస్తున్నాం ఈరోజు. నువ్వు కాదు చేసేది, నేను. ఇప్పుడైనా ఒప్పుకో, హస్బెండ్ ఈజ్ వెరీ హెల్తీ గాయ్ అని. మరి చిన్న పిల్లల్ని తెచ్చుకొని చేయించుకోమని నాతో ఎందుకు చేయించుకుంటున్నావు పని? ఏం చెప్పినావు? అన్నం చేయి ఈరోజు, నువ్వే అన్నావా లేదా? కూర నువ్వు చేయాలి. నువ్వు అప్పుడు అదే మాట అనాలి. నువ్వు ఇవన్నీ మాట్లాడద్దు. నేను అన్నం చేసిన, సపడా కూర చేయి. నీకు సంబంధం లేదంటే ఒక కూర ఆకు చెప్పి ఆకు కోసి చెప్తా. చూసింది చాలు బిత్తరు చూపులు. క్యారెట్తో అది చేస్తావా? బీట్రూట్తో కర్రీ చేస్తావా? ఇట్లనే ఉంటుంది దొంగ మొక్కంది. చేసుకుందాం. ఉంటా ఫ్రెండ్స్, ఎగ్గులు తేవాలి.
అది ఫ్రెండ్స్, ఇంకా నేనైతే వీడియో ఆన్ చేసి ఆమెకు తెలియకోకుండా అయితే కొన్ని విషయాలు చేసిన. చూడండి, కావాల్సుకునే డ్యాన్స్ ఆడినా. ఇప్పుడు ఇట్లా చేసి నేనైతే తిక్క కోపంతో ఉన్నాను అబ్బాయి. ఎందుకంటే ఇవాళ సండే ఏమైనా తీసుకురా అని అంటే పెరుగు 4 గుడ్లు పట్టుకొని వచ్చిండు. కోపంతో అయితే ఎగ్ రైస్ అయితే చేస్తా అని టక్క ఆనియన్ కోస్తుంటే పిచ్చి మెంటల్ లాగా ఎట్లాగో చిన్న పాపలాగా ఎట్లా చేస్తున్నా. ఆల్రెడీ ఊకి నువ్వు ఎందుకు కొడుతున్నావు, ఆడితే ఆడు లేకపోతే ఇట్లా చేస్తావా నువ్వు. ఎంత డిస్టర్బ్ చేసిండంటే చూసి అంటే నేను జుట్టు పట్టుకోవడం కరెక్టేనా? మీరు తప్పుగా అయితే అనుకోకండి, నేనైతే మజాక్లోనే అట్లా చేసినాను. చూడు నేను బి చూడు ఎట్లా ఆడుతుందేమో అని డాన్స్ అని నేను అనుకున్నాను అబ్బా, కానీ ఇక ఎటు కాకోకుండా అవుతుంది. ఒక సైడ్ అయితే ఫుల్ కోపంతో ఉన్నా, ఈయన చేసే చాష్టలకు అయితే ఫుల్ నవ్వు అయితే వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, మేము మొన్న పిట్టలలో మ్యారేజ్ అయింది కదా, ఈరోజు కొంచెం డిన్నర్ అది అయ్యింది. సో దాని గురించి కొన్ని సాంగ్స్ బి అయ్యిండే. సో ఆ సాంగ్స్తో పాటు నేను కొంచెం డ్యాన్స్ ఆడడం వల్ల మళ్ళీ ఏమో ఎందుకు ఆడుతున్నావు ఏంది అని మళ్ళీ బి అన్నది. కోపంతో ఉంటే అట్లా డ్యాన్స్ చూడండి, ఆ డ్యాన్స్ రాదు ఫ్రెండ్స్ నిజంగా ఈయనకి. అవి ఎట్లా చేస్తాడు చూడు, అందుకే లైటర్ తీసుకొని సురుకు పెడతా, నువ్వు డ్యాన్స్ ఆపుతావా అని అయితే కొంచెం ఫన్నీగా అయితే చేసి చూడు ఎట్లా భయపడతాడు చూడు. లైటర్కి అయితే ఏమన్నా అవుతుందా చెప్పండి మీరే. చూడు నాకేం తెలుసు, అగ్గి పడితే అది లాస్ట్కి అయితే ఎగ్ రైస్. నేనైతే ఇవాళ ఎగ్ రైస్ అయితే ఒక విధంగా కొత్తగా అయితే ట్రై చేసిన. నిన్న మార్కెట్కి వెళ్ళి అవి తెచ్చినాం కదా, సాస్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ అవన్నీ వేసి అయితే ఆయన మీద ప్రయోగం చేసింది. కానీ చాలా అంటే చాలా టేస్టీగా అయింది భయ్య. ఇక దాని తర్వాత అయితే తిన్న తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి బయటికి వద్దామనేపటికి ఇంట్లో వరలక్ష్మి లేదు. అయ్యా ఏం చేస్తుంది వరలక్ష్మి అని బయటికి వస్తే ఇక్కడ ఉన్న బుజ్జి పాపని నడిపిస్తుంది. అది కథ. ఇంకో చూడు ఎట్లా చేస్తుందో. దానికి పాపం నడవడము కొంచెం వస్తుంది, మెట్లు ఎక్కిపిద్దామని నేను చందన అయితే అట్లా చూసినాము. కాలు పైన అస్సలు పెడతలే కానీ పాపం మాకు అనిపించింది నడిపిన పాపం దాన్ని అయితే మస్తు కష్టపెట్టినామేమో అనిపించింది కొంచెం. అయితే చిన్నప్పుడు కష్టపెడితే మీరు చూడండి దిగా కింద కూర్చోబెట్టి మళ్ళీ కింద మెట్లు దిగేటప్పుడు అయితే భయపడుతుంది, ఎక్కేటప్పుడు అయితే మంచిగా ఎక్కుతుంది. మేమైతే ఎత్తుకొని మరి కిందికి దింపినాము. మళ్ళీ నువ్వు ఎక్కే అంటే ఎట్లా చూస్తుంది చూడు, వాళ్ళ మమ్మీ మీద వచ్చి కూర్చుంది చూస్తుంది, ఎక్కాలా వద్దా ఇట్లా చేస్తుంది. అంగమా చేసింది. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, దాని తర్వాత ఏం జరిగిందంటే యథావిధిగా మీదికి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఊకుంటుందా, మీదికి ఎక్కుతా అంటే మళ్ళీ ఏమైంది ఏమో ఇంక ఏడుస్తుంది. ఎడవంగానే సరే పట్టు ఎల్లు మరి చూడు ఎట్లా చేస్తుంది నాటకాలు పుట్టిది. కొంచెం సరే మెట్లు ఎక్కింది చాలమ్మా ఇక్కడ నడువు అంటే గోడలు పట్టుకొని అయితే అట్లా నడుస్తుంది. అట్లా నడుస్తూ నాకైతే కొంచెం ఎంజాయ్మెంట్ అయింది. ఇంకోటి ఏంటంటే విషయం ఏంటంటే పాప కొంచెం అది నడుస్తుంది కదా, వెనకాల ఉండిపో అనేది అన్నాను. కానీ లేదు ముంగట చందన ఉంది ఏమైతుంది, ఆ చందన తాకి పట్టుమని తాకింది. నాకు తప్పలేదు, మా ఇల్లు ఇట్లా జరిగింది ఈరోజు అయితే. అరే నిద్ర పోదు మామి, మా గురువు గారు చెప్పారు నిద్ర పోవద్దని, అందుకే నాకు నిద్ర వస్తలే. ఎవరు చెప్పిండు 8 గంటలు నైట్కి 8 గంటలు నిద్రపోతే చాలు. పొద్దుగాలికి 20 నిమిషాల కన్నా ఎక్కువ వండొద్దు మమ్మీ, నిజం చెప్తున్నా. 20 నిమిషాల కన్నా ఎక్కువ వండితే ఎన్ని హెల్త్ ఇష్యూలు వస్తాయి తెలుసా. నాకు బి నిద్ర వస్తలేదు. యోగా క్లాస్కి 2 రోజులే 2 రోజులే. ఓ పని చెయ్యి, బయట వండుకొని నేను లోపల వండుకుంటా. ఎట్లా అనిపిస్తున్నా నేను నీకు? చాయ్ చల్లగా అయిపోతుంది, జరుగు నీకు కాల్ది. చాయ్ తాగద్దా? నీతోనే ముచ్చట. ఏమేమి వేసినావు? ఇలా చేసినావు కదానే. మసాలా చాయ్ అన్నది ఫ్రెండ్స్. చూస్తే ఇలా చేసింది. ఈ మరి ఇట్లనే ఉంటుంది అని అంటానా. బాగుంది. షుగర్ రోగం ఉన్న వాళ్ళు ఈజీగా బాగానే ఉంది. ఇంత షుగర్ వేస్తారా అని 3 కిలోల షుగర్ ఎట్లా అయిపోగొట్టాలని అడగండి వరలక్ష్మికి. కూడా వేస్ట్ ఎప్పుడు
ప్రామిస్ డే నిజం చెప్తున్నా. చాయ్ కాదు నాకు తెలిసి అవు మమ్మీ నాకు ఒకటి అర్థమవుతలేదు. ఇక్కడ ఇను ఫస్ట్ గింత చిక్కగా పెట్టిన పాలు దెబ్బకి అయిపోగొడతావా ఏంది? మా ఆయన ఇంటికాడ ఉండు కదా స్ట్రాంగ్ చాయ్ మసాలా చాయ్ ఇదే చాయ్ ఇరానీ చాయ్ 20 రూపాయలు ఇప్పుడు ఒకటి. నేను రోజు తాగుతా, నువ్వు ఎప్పుడో వారానికి ఒకసారి ఇంటికాడ ఎందుకు ఎవరింటికి పోయినా పని చేస్తుంటే ఆడ ఎవరో ఒకరు చాయ్ పోస్తూనే ఉంటారు. తాగు బాబు ఇంతకన్నా మంచిగా పట్టిస్తారు. వాళ్ళకి మంచిగా ఏం అడిగితే అది తెచ్చిస్తారు. మా పని మంచిగా కానీ బాబు అని. కొన్ని చోట్ల మనిషి కన్నా అదేంది జంతువు కన్నా హీనంగా చూస్తారు, కానీ కొన్ని చోట్ల మనిషి కన్నా ఇంకెక్కువగా ప్రేమగా చూస్తారు. మంచిగా చేయి వర్క్ చూసుకొని చెయ్యి, హెల్మెట్ వేసుకో. పెళ్ళి చేసుకున్న తర్వాత నుంచి నా జీవితం ఏందో అనేది నాకే అర్థమవుతలేదు. నిజం చెప్తున్నా. ఒక్కొక్కసారి నీకు పిచ్చి లేచినప్పుడు జంతువులా చూస్తావు, ప్రేమ అయినప్పుడు జంతువు కన్నా ఎక్కువ చూస్తావు, ప్రేమ తగ్గినప్పుడు ఇంకా విచిత్రంగా చూస్తావు, పాములా చూస్తావు. లేదు ఇంకా ఏదైనా ఎవరితోనైనా మాట్లాడినా అనుకో అప్పుడు శత్రువు కన్నా ఎక్కువగా చూస్తావు, ప్రేమికురాలు. ఇట్లా ఇన్ని రకాలు ఉన్నాయి నీ దాంట్లో. ఒక రకం ఉందా ప్రేమ ద్వేషం అన్నీ, ముంగిస పాము నువ్వే, అన్నీ పులిపి నువ్వే. దాంట్లో నేను పాత్రని. చాయ్ తాగాలా వద్దా? అక్షేత్ర పాత్ర అంటే ఇంత చిక్కర ఇంత వేసుకోవద్దు మమ్మీ. చాయ్లో కొంచెం చక్కెర కలిస్తే షుగర్ రోగం వస్తుంది. కొబ్బరి లడ్డూలు తింటే షుగర్ రోగం రాదు, పోలలు తింటే షుగర్ రోగం, అది బెల్లం ఐరన్. సేమియా తింటే షుగర్ రోగం రాదు కదా, రాదు, లొట్ట ఉండాలి. అప్పుడు రండి ఒక్కరోజు వారానికి ఒక్కసారి చక్కెర చాయ్ వేస్తే వస్తుంది రోగం. రెడీకి పోదాం. ఇప్పుడు ఈ చాయ్ తాపిస్తున్నావు, ఎడికి పోదాం అని. మాస్ మహారాజుది సినిమాకి పోదాం నాడే. సినిమాలు అర్ధగంట చూస్తేనే తిక్కలేస్తాను. కేజీఎఫ్ చూసినావు మమ్మీ, ఇదే ఇవన్నీ చూడలే కానీ కేజీఎఫ్ గురించి చూసినావు. సలార్బీ అంత మంచిగా చూడలేవు కానీ కేజీఎఫ్ ఒక్కటి చూసినావు. ఎందుకు చూసినావు కేజీఎఫ్? అబద్ధాలు ఆడొద్దన్న హీరో కాదు మమ్మీ, సినిమాకి తీసుకపోడు మందికి ఎట్లా చెప్తుంది అంటే ఫ్రెండ్స్కి అయినా ఇంకోరైనా మమ్మీ డాడీ సినిమాకి తీసుకోవడు, షికారు తీసుకోవడు, ఏడికి తీసుకోవడు అంటది. సినిమా థియేటర్లో ఒక్క సినిమా చూసినాం. నన్ను ఇప్పుడు దగ్గు పట్టిస్తున్నావు బేటా. నేను నీకు ఒకటే చెప్తున్నా, ఒక్క సినిమాకి తీసుకుపోయినా నేను. బంగారు రాజు సినిమాకి పోయినామంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు సినిమానే లేదు నా జీవితంలో. ఏడికైనా పోదామా అంటే కథ. ఏ సినిమాకి చెప్పు మమ్మీ. ఫ్రిడ్జ్లో పెట్టేసా మమ్మీ. తిరుపతి నుంచి మాకు లడ్డు వచ్చిందయ్యా. ఆదిపురుషుకి పోయినాం కదా అది. థ్యాంక్ యూ. ఎట్లా ఆగా ఇక్కడ చుమ్మి ఇక్కడ ఎట్లా జర్నీ ఎట్లా ఉంది? మస్తు ఆడినావు నువ్వు డ్యాన్స్. రాములమ్మ. ఇంకొకటి ఏంది అంటే ఆ సాంగ్స్ బి మస్తు చేసినావు చుమ్మి. అవి చుక్ అని అది. ఇంకొకటి ఏంది గుంటూరు కారంలో సాంగ్ మడత కుర్చి చిక్కడ మడత కుర్చి సాంగ్స్ అయితే మస్తు డాన్స్ ఆడినావు. ఏంది అసలుకి ఎక్కడెక్కడ వెళ్ళారు మమ్మీ? చెప్పాలి, టకటగా చెప్పాలి. ఫస్ట్ ఎక్కడికి? మహానంది. అవు మీ డాడీ పెట్టిన ఫొటోస్. రావుకేతు పోయిర్రా? శ్రీకాళహస్తి పోయిర్రా? శివయ్యది పెద్దగా ఉంటుంది గుడి. రావుకేతు పూజ చేపిస్తారు చూడు.
కొన్ని మెట్లు ఉంటాయి చూడు. సర్లే మరి నీకు తెలియదు కానీ నీకు బాగా అప్డేట్. కాణిపాకం పోయిరా? కాణిపాకం పోయినావా? అదేమంటారు 150 మెట్లు ఉంటాయి. వాయమ్మో నాయన. సరే ఫ్రెండ్స్, ఇక నేను లెక్క పెట్టుకుంటా. ఈసారి పోయినప్పుడు నేను లెక్క పెడతా మమ్మీ. అరే మీరు తిరుపతికి నడుచుకుంటా పోయిర్రా బస్సులో పోయిర్రా మీదికి? అరే నడుచుకుంటా పోలే మమ్మీ. అయ్యో అది గోవిందా గోవిందా. అందరికీ బాయ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. తిరుపతి నుంచి లడ్డు వచ్చింది, రేపు తిందాము. రేపు కాదు ఎల్లుండి తింటాం మనము. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.